మా రక్షకుడు మా విమోచకుడు యేసు క్రీస్తు వారి ధన్యకరమైన నామములో శ్రేష్టమైన నామములో ఈ వందనాలు స్తోత్రాలు చేస్తూ ఈ సంవత్సరం అంతలో మా చిన్నపిల్లలు ప్రేమతో ప్రయాసంతో చక్కగా ధైర్యంగా క్రిస్మస్ సందర్భంగా చేసిన ఆ పరిచయం జీవించండి. ఇది కావాల్సిన సమయంలో పిల్లలందరికీ ధైర్యము జ్ఞానము తెలివి జ్ఞాపకం ప్రయాసపడిన టీచర్స్ కూడా జీవించండి. వచ్చిన వాళ్ళందరూ కూడా obedience yesaya mataku videyata obedience bible mataku videyata la 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 ఇసకు చూపిన విధేయత బరిగా మారిన విధేయత ఇసకు చూపిన విధేయత బరిగా మారిన విధేయత obedience యేసయ్య మాటకు విధేయత obedience బైబిల్ మాటకు విధేయత యేసయ్య చూపిన విధేయత మరణము పొందినంత విధేయత యేసయ్య చూపిన విధేయత మరణము పొందినంత విధేయత obedience యేసయ్య మాటకు విధేయత obedience బైబిల్ మాటకు విధేయత la 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 la. Thank you. La 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 la. విశ్వాసం
సామెతలు 6:6 సోమరి జీవాలకు వెళ్ళము వాడు కాకలు మనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. కీర్తనలు నెక్స్ట్ కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తనలు 25:2 నా దేవా సంఖ్యాకాండం 20:17 నీ దేవుడైన యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించు దేశంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్మాకాండము 20:2 నీ దేవుడైన యెహోవాను నేనే. చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీళ్ళల్లో ఉండేది చేప అది ఎగిరి కొట్టున పడితే స్వాహ. నీళ్ళల్లో ఉండేది చేప అది ఎగిరి కొట్టున పడితే స్వాహ. అప్పుడేమవుతుంది? చెలో 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 జీవం నుండి నరకానికి చెలో చెలో నిత్య నరకానికి చెలో చెలో చెలో. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. లోకంలో ఉంటేనే నీవు మరి పాపంలో ఉంటేనే నీవు. లోకంలో ఉంటేనే నీవు మరి పాపంలో ఉంటేనే నీవు. అప్పుడేమవుతుంది? చెలో 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 జీవం నుండి నిత్య జీవానికి చెలో చెలో చెలో. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీళ్ళలోకి వెళితే చేప మరి క్రీస్తులోనికి వెళితే నీవు. నీళ్ళలోకి వెళితే చేప మరి క్రీస్తులోనికి వెళితే నీవు. అప్పుడేమవుతుంది? చెలో 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 జీవం నుండి మరణానికి చెలో 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 నిత్య మరణానికి చెలో చెలో చెలో. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. నీ చోటు విడువకు దేవుని మాట మరువకు ఓ తమ్ముడా ఓ చెల్లెలా. ప్రేమించావు నాకై ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు నన్ను ప్రేమించావు. నాకై ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు నన్ను ప్రేమించావు. నాకై ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. చాలా చాలా మంచి వాడే నా యేసయ్యా. చాలా చాలా మంచి వాడే చాలా చాలా మంచి వాడే
నా యేసయ్య చాలా చాలా మంచివాడే, చాలా చాలా మంచివాడే, నా యేసయ్య చాలా చాలా మంచివాడే. నన్ను ఎందుకున్నావు అధికారమిచ్చావు, నా తోడయుండి నాకు దయమునిచ్చావు. నన్ను ఎందుకున్నావు అధికారమిచ్చావు, నా తోడయుండి నాకు దయమునిచ్చావు. నాకు ఎందుకున్నావు అధికారమిచ్చావు, నా తోడయుండి నాకు దయమునిచ్చావు. చాలా చాలా మంచివాడే, నా యేసయ్య చాలా చాలా మంచివాడే, చాలా చాలా మంచివాడే, నా యేసయ్య చాలా చాలా మంచివాడే, చాలా చాలా మంచివాడే, నా యేసయ్య చాలా చాలా మంచివాడే. థాంక్యూ. చందమామంటే నాకు ఇష్టం, అనుకోవడం కష్టం. చుక్కలంటే నాకు ఇష్టం, లెక్క పెట్టడం కష్టం. చందమామంటే నాకు ఇష్టం, అందుకోవడం కష్టం. చుక్కలంటే నాకు ఇష్టం, లెక్క పెట్టడం కష్టం. వీటన్నిటిని చేసిన యేసయ్యను ముట్టుకొని పట్టుకొని చేయి పట్టి నడుచుంటలేనే లేదు కష్టం. ముట్టుకొని పట్టుకొని చేయి పట్టి నడుచుంటలేనే లేదు కష్టం. నేనంటే నా యేసుకు ఇష్టం, అందుకే తన యొద్దకు పిలిచెను. నేనంటే నా యేసుకు ఇష్టం, అందుకే తన యొద్దకు పిలిచెను. తను హత్తుకొని ముద్దాడి తన చేతులతో నన్ను దీవించెను. నన్ను ఎత్తుకొని ముద్దాడి తన చేతులతో నన్ను దీవించెను. చందమామంటే నాకు ఇష్టం, అందుకోవడం కష్టం. చుక్కలంటే నాకు ఇష్టం, లెక్క పెట్టడం కష్టం. చందమామంటే నాకు ఇష్టం, అందుకోవడం కష్టం. చుక్కలంటే నాకు ఇష్టం, లెక్క పెట్టడం కష్టం. వీటన్నిటిని చేసిన యేసయ్యను ముట్టుకోను పట్టుకోను చేయి పట్టి నడుచుటలేనే లేదు కష్టం. ముట్టుకోను పట్టుకోను చేయి పట్టి నడుచుటలేనే లేదు కష్టం. థ్యాంక్ యూ. ఆయనకో గోడలు కుప్పకూలెను, గొప్ప శబ్దములతో కేకలన్నీ వేయగా ఇశ్రాయేలీయులు జయము జయమునందురు. ఏడవ రోజు బూరలన్నీ ఊదగా ఆయనకో గోడలు కుప్పకూలెను, గొప్ప శబ్దములతో కేకలన్నీ వేయగా ఇశ్రాయేలీయులు జయమునందురు. హల్లెలూయా చెప్పుదాం, ప్రభుని మహిమా పరచుదాం. హల్లెలూయా చెప్పుదాం, ప్రభుని మహిమా పరచుదాం. చేయి చేయి కలిగిరి
ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసంతో నడిచిరి చేయి చేయి కలిపిరి ముందుకే సాగిరి లెఫ్ట్ రైట్ విశ్వాసంతో నడిచిరి. థ్యాంక్ యూ. మరి ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము చీమల యొద్దకు వెళ్ళి సోమరి ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము చీమల యొద్దకు వెళ్ళి అధిపతి లేకున్నా న్యాయాధిపతి లేకున్నా వేసవి కాలమందే కోతకాలమందే అధిపతి లేకున్నా న్యాయాధిపతి లేకున్నా వేసవి కాలమందే కోతకాలమందే కష్టముతో ధాన్యం సమకూర్చున్ జ్ఞానముతో ధాన్యం సమకూర్చున్ కష్టముతో ధాన్యము సమకూర్చున్ జ్ఞానముతో ధాన్యము సమకూర్చున్ తమ్ముడు ఓ చెల్లెల ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము యేసుని చెంతకు చేరి తమ్ముడు ఓ చెల్లెల ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము యేసుని చెంతకు చేరి అధిపతి లేకున్నా న్యాయాధిపతి లేకున్నా వేసవి కాలమందే కోతకాలమందే అధిపతి లేకున్నా న్యాయాధిపతి లేకున్నా వేసవి కాలమందే కోతకాలమందే జ్ఞానముతో ధనము సమకూర్చున్ ధనముతో వాక్యము ప్రకటించున్ సోమరి ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము చీమల యొద్దకు వెళ్ళి సోమరి ఎందాకాని స్లీపింగ్ చూడుము కనిపెట్టుము చీమల యొద్దకు వెళ్ళి. థ్యాంక్ యూ. జాలరిగా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా ఒంటరిగా ఉన్నవారిని వడివడిగా పిలిచావా ఒంటరిగా ఉన్నవారిని వడివడిగా పిలిచావా పొంగిపోయిన స్త్రీ ముట్టి బాగు చేశావా పొంగిపోయిన స్త్రీ ముట్టి బాగు చేసేవయ్యా జాలరిగా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరిగా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా మానవసు పొందుటకు పాపులను పిలిచావా మానవసు పొందుటకు పాపులను పిలిచావా మార్పులేని వారికి మార్గము చూపావా మార్పులేని వారికి మార్గము చూపావయ్యా జాలరిగా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా జాలరిగా యేసు జారిపోయిన వారి కోసం వచ్చావా కుష్టి రోగిని ముట్టావా కృంగిన వారిని చూసావా కుష్టి రోగిని ముట్టావా కృంగిన వారిని చూసావా మార్గ మధ్యలో నా సమయ స్త్రీ మార్చావా మార్గ మధ్యలో నా
సమయశ్రీ మార్చవయ్య జాలరి 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 జాలరివా యేసు జారిపోయిన వారి కోసం వచ్చేవా యేసు జారిపోయిన వారి కోసం వచ్చేవా థ్యాంక్ యూ నీలో నా విశ్వాసం చూసి ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయాడే ఈ చిన్ని బాలను చూసి నీవు నీవు నేను నేను అందరము కలిసి యేసుని చెంతకు పోదా స్మాలు స్మాలు బిగ్గు బిగ్గు గల్లీ గల్లీ బిల్లి బిల్లి యేసులో ఆనందించేద్దాం పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం కనాను స్త్రీ యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడే ఆ చిన్ని కుమార్తెను విడుదల చేసిన ఆ గొప్ప యేసయ్యా కనాను స్త్రీ యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడే ఆ చిన్ని కుమార్తెను విడుదల చేసిన ఆ గొప్ప యేసయ్యా పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం శతాధిపతి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడే ఆ గొప్ప దేవుడు అగడియలోనే దాసుని స్వస్థపరిచెను శతాధిపతి యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడే ఆ గొప్ప దేవుడు అగడియలోనే దాసుని స్వస్థపరిచెను పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం పరిగెడదాం పరిగెడదాం విశ్వాసంతో పరిగెడదాం నిలబడదాం నిలబడదాం యేసయ్యతో నిలబడదాం థాంక్ యూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన గొప్పనైన నామములను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన గొప్పనైన నామములను ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన గొప్పనైన నామములను ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన గొప్పనైన నామములను తన జ్ఞానం చేత ఆయన ఆకాశంలో కలుగజేసిన ఆయన గొప్పనైన నామములను ఆయన భూమిని నీటిపైన పరిచినవాడు ఆయన గొప్పనైన నామములను ఆయన గొప్ప దోషులను నిర్మించినవాడు ఆయన గొప్పనైన నామములను పగటిని ఏలులకు ఆయన సూర్యుడు చేసిన గొప్పనైన నామములను రాత్రిని ఏలులకు ఆయన చంద్రుని నక్షత్రాలను చేసిన గొప్పనైన నామములను వారి మధ్య నుండి ఇశ్రాయేలుని దాని నడుమ దాని పోగేసిన గొప్పనైన నామములను చేయగా మీరు తన బాహుబలం చేత వారిని రక్షించెను ఆయన గొప్పనైన నామములను గొప్ప రాజును ఆయన అమలు చేసిన గొప్పనైన నామములను ప్రసిద్ధమైన రాజును ఆయన అమలు చేసిన గొప్పనైన నామములను మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించారు ఆయన గొప్పనైన నామములను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చినవాడు ఆయన గొప్పనైన నామములను ఆకాశమందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గొప్పనైన నామములను థాంక్ యూ చంద్రుడి చుట్టూ సూచన చంద్రుడి చుట్టూ సూచన సూచన చెప్పే రాకకు సూచనలు చెప్పే రాకకు
భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించలేను. ఆదికాండము 50:20. నీ కాలు చిక్కుబడినట్లు ఆయన నిన్ను కాపాడను. కీర్తనలు 3:26. నేను మిమ్ములను ఆరాధించలేను. ఏషయా 66:16. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానించెను. రూతు 2:12. నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించును. దానియేలు 6:16. నీ ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించెదను. కీర్తనలు 32:8. నీ మీద దృష్టియు నీకు ఆలోచనగా చెప్పినను. కీర్తనలు 32:8. ఆయన నీ ప్రాణమును కాపాడెను. కీర్తనలు 121:7. కీర్తనలు 121:7. నిన్ను గూర్చియు నీ కోతను గూర్చియు జాగ్రత్తగా కలిగి 6:16. నేను నీతో చెప్పి నీకు తోడైనను. ఏషియా 41:10. నీ దేవుడు భయపడకుడి, నేను నీ దేవుడిని. ఏషియా 41:10. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశించెదను. ప్రేమకాండము 20:24. ఆయన నిన్ను కాపాడి తోడై ఉంటాడు. ప్రదేశ కాండము 6:12. ఏం చేస్తాం? పని ఎక్కువ, జీతం తక్కువ. ఏం చేస్తాం మరి? చేద్దాం. కాసేపు అలసి వచ్చింది కానీ కాసేపు పడుతున్నాం. అసలుకే మమ్మీ ఇంటి పని వంట పని అంతా నేనే చేయాలి. ఫ్రెండ్స్ పిలవాలి, షాపింగ్కి వెళ్ళాలి, అన్ని పనులు నేనే చేయాలి. ఇంటికి రామలక్ష్మి ఎట్లుంది? రామలక్ష్మి చిన్న మనకి అసలుకి మమ్మీ వీళ్ళుంది. భయ్యా బతికి ఉందిలే. రామలక్ష్మి ఏం చేస్తావు? రామలక్ష్మి చేస్తామా? వెళ్ళి కాఫీ పట్టుగా. తీసుకోనండి. రామలక్ష్మి వచ్చాకండి, చదవండి. మీ అయ్యగారు డబ్బులేస్తారన్నారు, షాపింగ్ వెళ్ళాలి, చెయ్యేదేంటి? అవునండి, అందరూ మాట్లాడతారండి. చెప్పు రామలక్ష్మి. అందరినీ ఈ మన అమ్మాయి గారి పెళ్ళి కదండి. అవును రామలక్ష్మి. మన క్యాంపెయిన్ చేయమంటారండి. 30
వెళ్ళిపోతే చూడండి చాలా 150 సరే సరే 150 పెట్టండి దాని సొమ్మే అన్న పోయిద్దా హలో అవునండి మీరే అండి ఏమో అందరం వెళ్ళిపోతుంది అవునా Shit. ఏంటి మా అమ్మాయి ఇందాక వెళ్ళిపోయి ఇప్పుడు సేవ్ అయిపోయింది అందరూ ఏమైనా నువ్వు చెప్తా వస్తావు తిరుగుతావా కాదండి మాట చెప్పండి అదే మనకి బిజినెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవన్నీ నష్టపోయి ఏం చేయాలి అందరూ మాట్లాడతారండి చెప్తా లక్ష్మి ఏంటంటే మీకు చాలా చెల్లులు ఉన్నారు మీకు చెల్లుంది మీరు ఇన్స్టెంట్ ఉన్నారు బిజినెస్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మీ పెళ్ళి ఉంది బిజినెస్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ పిలవస్తారండి సరే సలహా ఇచ్చావు లక్ష్మి నిజంగా వాళ్ళు పిలుస్తాను నేను ఏసయ్యా నువ్వే సహాయం చేసేది ఏసయ్యా ఇప్పుడు అనవసరంగా చెప్పినట్టున్నా పనులన్నీ నేనే చేస్తాను వచ్చేస్తాను రామలక్ష్మి ఎవరో డోర్ కొడతారు వెళ్ళి చూడు వచ్చేస్తానండి పూలు పూలు అందరూ ఎందుకో వచ్చే మనకి ఎందుకో ఏసయ్యా పిలిచినంటే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా రండి ఏసయ్యా రండి రండి ఏసయ్యా రండి ఇదిగోండి మొదటిసారి మీకే కూర్చోండి ఏసయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్ళి చూసుకుని వస్తాను పూలు పూలు ఏదో ఏదో రామలక్ష్మి ఎవరో డోర్ కొడుతున్నారు వెళ్ళి చూడు చెప్పు రామలక్ష్మి ఎప్పుడు టీవీ కదండి మీ ఫ్రెండ్ హీరోయిన్ సినిమాలో వచ్చేసిందండి మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వచ్చిందా నేను పిలుస్తాను హలో రమ్య హౌ ఆర్ యు I am fine. And you? ఐ వాస్ గుడ్ పద పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇదిగో రెండో స్థానం నీకే నాకు రెండో స్థానమా నాకున్న షూటింగ్స్ అన్ని మాడుకొని వస్తే నాకు రెండో స్థానం ఇస్తావా నా ఫస్ట్ ప్లేస్ ఇవ్వు లేదంటే వెళ్ళిపోతా అమ్మో ఎలా ముందు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏసీ నాకు మాట్లాడుకో ఏసయ్యా వెళ్ళి రెండో స్థానంలో కూర్చోరా రా కూర్చో రామలక్ష్మి చెప్పండి రామనికి ఏం కావాలో చూసుకోవాలి సరే అండి అందరూ టీవీ అందరూ మిమ్మల్ని అడుగుతానండి అందరూ మాట్లాడతానండి చెప్పు అందరికీ మీకే తలవాడి ఏం చేయాలండి అది గుర్తుంటారా వాళ్ళే మీకు రాదులే అందరూ నాకు గుర్తుకొచ్చా గుర్తుకో అయ్యి గుర్తిస్తున్నా అందరూ చదువుతున్నా గుర్తుకో ఇది గుడిదండి అందరూ ఇది గుడిదండి వా విజయ విజయ ఏంటి పని మనిషి తిరుగుతిగా మాట్లాడుతుంది పట్టుకొని పోయిన గుడి చెప్పింది ఏంటి ఏంటి రామలక్ష్మి ఏమంటున్నావు అందరినీ ఇది మా పొయ్యిలో బూడిలా ఉంది అందుకే అన్నానండి నేను రాస్తుంటే తెలగిపోతానండి నువ్వు బిడ్డ మాట్లాడుకో అది ఫౌండేషన్ అది రాసుకోకపోతే వాళ్ళ మొహాలు చూడండి అర్థమైందా నేను పని చూసుకో నేనేం రాస్తున్నా అందరు కుల్లే అయినా మా పొయ్యిలో బూడి రాస్తుంటే అలా డోర్ కొడుతున్నారు వెళ్ళి చూడు వెళ్తున్నానండి వచ్చేసండి ఇక్కడే ఉన్నానండి అందరండి మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చాయండి మన ఫ్యామిలీ ఏంటి నా ఫ్యామిలీ తప్పు
నేను బాగున్నాను, రండి రండి. ఇదిగోండి మీకు 3వ స్థానం, కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను 3వ స్థానంలో కూర్చోండి. నేను అంత పెద్ద డాక్టర్లో తెలుసా? రోజుకి 4 సర్జరీ చేస్తాను. నేను 3వ స్థానంలో కూర్చోను, 2వ స్థానం ఏంటి? అమ్మో వద్దు, ఎలకు. అరే ఇప్పుడు ఏం చేయాలి? మాటికి ఏసీ అడిగితే బాగోదే. ఏసయ్యా రండి రండి, కూర్చోండి. రామలక్ష్మి రామలక్ష్మి, చెప్పండి. డాక్టర్ కావాలి, ఏం కావాలి చూసుకో. సరే తీసుకున్నాను. ఇదేనండి, రోజు పొద్దుగా చాలా పని చేస్తానండి. రాత్రికి వచ్చాక ఎంత ఆనందం చేస్తానండి. పని మనిషి చూడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏమైంది రామలక్ష్మి, ఏమన్నా? అందరికీ ఏమనలేదండి. రోజు చాలా పని చేస్తున్నాను, సాయంత్రం వచ్చాక ఎంత ఆనందం తింటాను. వీటిలో అడిగితే నచ్చానండి. ఊళ్ళో వాళ్ళ కనపడే డాక్టర్లన్నీ ఏదో తడకవే, ఏం పని పడలేదు. వెళ్ళి పని చూసుకో. నా రోగాలని ఏం చెప్పినా ఉన్నారు పుల్లే. ఏమైతే అందరికీ చెప్పి రామలక్ష్మి మళ్ళీ ఎవరు డోర్ కొడతారు చూడు. ఎవరండి ఎవరు వచ్చేస్తారండి. ఇస్తానండి. అమ్మగారండి అమ్మగారండి. ఏంటి రామలక్ష్మి? 5 సంవత్సరాలకు వచ్చింది కదా ఒక ఎప్పుడు ఓట్లేమని అలా వచ్చిందండి. అరవకు రామలక్ష్మి, దాని నిన్నటి చేయలేదు. ఎవరో తెలుసా? ఎమ్మెల్యే కాదు. నన్నటికి నిన్నే జైల్లో. హాయ్ ఎమ్మెల్యే గారు, హవాయు. నేను బాగున్నాను ఎమ్మెల్యే గారు. ఫ్రిడ్జ్ లో వెళ్తే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. గుర్తుకేమి ఓట్లు. రండి ఎమ్మెల్యే గారు, 4వ స్థానం మీకు కూర్చోండి. ఏమంటున్నావు? నేను 4వ స్థానంలో కూర్చోవడం ఏంటి? ఎంత పెద్ద ఎమ్మెల్యే తెలుసా నీకు? అందరూ ఇప్పుడు నాకే ఓటేస్తూ ఉంటారు. అలాంటి నా 4వ స్థానంలో కూర్చుంటావు. నాకు 3వ స్థానం ఇస్తే ఇంకొకటి వెళ్ళిపోతాను. అమ్మో వెళ్ళదు, ఉండు. వేసే అడుగుతే పదాలు బాగోడు. కానీ ఏం చేద్దాం? అడుగుదాం. ఏసయ్యా రెడీ కూర్చోండి. రామలక్ష్మి ఏం కావాలో చూసుకో. సరే తీసుకురావాలి గారు. ఏమన్నా ఒక మాట్లాడుతారండి. అదేనండి, మన ఓట్ల ఎలక్షన్స్ లో నాకు 2 ఏళ్ళు ఇస్తానండి. 1 ఏళ్ళు ఇచ్చారండి. మరి మిగతా ఎవరు అడగలేండి. విజయ విజయ ఏమైంది ఎమ్మెల్యే గారు? ఈ పక్కన చూడండి, ఎట్లా మాట్లాడుతుంది. ఏమడిగారు మళ్ళీ? నాకు ఓట్లకి 2 ఏళ్ళు ఇచ్చారండి. మీకు 1000 రూపాయలు ఎవరు అడగాలని అడిగాను అంతేనండి. ఏం మాట్లాడుతున్నామే? మిమ్మల్ని మళ్ళీ సీరియస్ ఇచ్చేస్తున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను ఎక్కేసింది ఆమె. రమేష్ని డోర్ కొట్టారని చూడు. ఏంటి ఎప్పుడు ఎంతమంది వస్తానే ఉంటారు. చెప్పండి, ఇక్కడండి. అందరూ ఎవరు వచ్చారు? ఎప్పుడు టీవీలో కనపడి చూడండి. టీవీ ఆ టీవీ వచ్చింది. ఏదో సింగర్ హలో సింగర్ గారు, సహాయం పిచ్ లో వెళ్ళి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను బాగున్నాను. రాయిస్తారు రా, కూర్చో. 5వ స్థానం నీకే. నాకు 5వ స్థానం ఇస్తాను. అక్కడ ప్రపంచాన్ని మార్పులు వస్తే నాకు 5వ స్థానం ఇస్తాను అంటే నాకు 4వ స్థానం ఇస్తావా? వెళ్ళిపోనా? కాదు ఎలాగు. అమ్మో మళ్ళీ ఏసీ అడగాలా? ఏసయ్యా రాయిస్తారు రా, కూర్చో. రామలక్ష్మి రామలక్ష్మి సింగర్ గారు వచ్చారు. ఏం కావాలో చూసుకో. నేను పొద్దుగా కాఫీ చేయడం అక్కడ తీసుకోండి. అందరూ మాట్లాడతారండి. అందరూ మాట్లాడతారండి. ఏంటంటే మీలాగా రోజు టీవీలో కనపడి పాత వాళ్ళకి ఏం చేయాలండి? దానికి సాధన చిన్నప్పటి నుంచి సాధన చేస్తేనే వచ్చింది. నేను రోజు సాధన చేసేస్తానండి. అదేనండి, నేను చిన్నప్పుడు సాధన చేస్తానండి. నేను పాట పాడండి. పాడనా? పాడేస్తుందండి. వాకింగ్ పౌడర్ని
ఏమేమి చేస్తారు మళ్ళీ నీ దగ్గర కూడా ప్రతాపం చూపించేసింది రామలక్ష్మి. ఏం రామలక్ష్మి ఏం చేశా? కాడబడలే అది గొప్ప గొప్పలు వాడతాను, నువ్వు వాడలేవు. వెళ్ళు పని చూసుకో. నేను ఏం కానీ ఎవరి కుళ్ళే ఏమైతే అని వాడచ్చు. రామలక్ష్మి డోర్ కొడతారు చూడు. ఎన్నిసార్లు దొరుకుతారో వస్తున్నానండి వస్తున్నానండి. ఏనే అందరండి మీకు మీ రోజు బిజినెస్ రిలేటెడ్ చూడండి. ఆడికి ఈడాడి అమ్మింది సరేండి. ఓహో మా ఫ్రెండ్ వచ్చిందా? తప్ప నేను పిలుస్తాను. అదే సెల్ వచ్చిందండి సెల్లి. ఒరే ఆడతాను వీళ్ళు రమ్మని వీళ్ళు స్థానం ఆడదామని నేను వచ్చేటప్పుడు డబ్బులు మాత్రం తక్కువ పడలేదు. అదేంటా? హాయ్, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? రా రా, మీకోసం ఆలోస్తాను, కూర్చో. నేనేంటి నాదేంటండి నేను ఎంత బిజీగా ఉంటాను తెలుసా? నా పాలస్తాను కనీసం 5వ స్థానం అన్నయ్య నెల నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. బాగాకు వెళ్ళకు, మళ్ళీ వేసేయాలి కదా. తప్పదు, వేసేయా. కూర్చో కూర్చో. రామలక్ష్మి రామలక్ష్మి వచ్చానండి. టీ పెట్టడమే పని. వేడిగా చూసుకో. తీరుతానండి అందరూ మాట్లాడతానండి. ఇదేంటండి ఆడేంటి ఈడాడి అమ్ముతారు కదండి. దాంట్లో చాలా నానిస్తారే. అలా బిస్కెట్ ముక్క ఏంటి నీకు ఇవ్వడానికి? పర్లేదండి బిస్కెట్ అని ఏదో ఇచ్చేయండి. విద్య చూడు ఇప్పుడు ఈ పని తిక్క తిక్క మాట్లాడుతుంది. బిస్కెట్ ముక్క అంటుంది, స్నానం అంటుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆడేంటి ఈడాడి అమ్మి చూడండి. అది అలా అంతా ఒప్పుకోమన్నాడండి. మాట్లాడుతున్నాను, వెళ్ళి పని చూసుకో. నా ఇల్లు నేను కట్టుకుంటానండి. అదేంటి నా ఇల్లు నేను అనుకుంటున్నాను. రామలక్ష్మి ఎవరు డోర్ కొడుతున్నారు చూడు. వస్తున్నానండి. ఈవిడే అందరండి చెప్పు రామలక్ష్మి. ఎప్పుడు మా ఇంటి వచ్చి పడి చూడండి. ఈ చెల్లి ఆడ ఈ చెల్లి వచ్చింది. ఏంటే మా చెల్లిని అంత మాట అంటావు? నా ఎన్ని దాని దాని ఎన్ని దాని తప్ప నేను తీసుకొస్తాను. ఇంకెందుకు అన్ని అమ్మాయి. హాయ్ చెల్లి, హౌ ఆర్ యు? హాయ్ అక్క. ఐఎమ్ ఫైన్. రా చెల్లి రా. ఇల్లు మొత్తం నీకే. చూడు ఎంతమంది ఫ్రెండ్స్ ఇచ్చారో వాళ్ళందరినీ పలకరించి. ఏంటక్క రామలక్ష్మి ఉండగా? రామలక్ష్మి రా. సరే రామలక్ష్మి. రామలక్ష్మి వస్తున్నానండి. ఏంటండి మీరందరూ పెళ్లి చూసుకోనండి. అక్కడ కూర్చోండి. ఏంటి అది గంట లేచి వెళ్ళండి. మా అమ్మగారు పెట్టింది. అందరూ అడగండి. ఏంటండి మా అక్క పెట్టింది తిని తిని అలసిపోయావా? లాగపోయావా? నేనేంటండి మీరు లాగారు. మీరు నా కొంపలను పడి తింటాను. నేను చూడండి పని చేసాను తిక్కిపోయాను. ప్రియా ప్రియా ఈ పని చూడు. ఏంటే మా చెల్లిని ఏమంటున్నావు? ఏమనలేదండి మీరు తను పెట్టిందంటే టెన్షన్ అట్లా లాగేయండి. నేను తిక్కిపోయింది. మన చెల్లి అన్నదాలో తప్పే ఉంది. అది ఎప్పుడు అలానే ఉంది. పట్టించుకో, కూర్చో. అమ్మో నాకేదో పెద్ద తిరిగి పెట్టినట్టు బిర్యానీలు అమ్మయ్యా అందరూ చేశారు. ఇప్పుడు అందరికీ విషయం చెప్పాలి. మీరందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది. మీరందరూ పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ పనులు వదులుకొని నా కోసం ఎంత దూరం వచ్చి ఇంటికి వచ్చారు. విషయం ఏంటంటే నా కూతురు పెళ్ళి ఉంది. కానీ నా బిజినెస్ లో ప్రాఫిట్స్ అన్ని లాస్ అయిపోయాయి. కాబట్టి మీరు డబ్బులు సహాయం చేస్తారన్న ఉద్దేశంతో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు. కాబట్టి
అడగడానికి వచ్చాను. విజయమ్మ, ఆగండి ఏసయ్యా, నేను మాట్లాడుతాను కదా, మీరు వెళ్ళండి. రమణి, సారీ విద్య, ఈసారి నీకు సాయం చేయలేను. నీకు తెలుసు కదా, నేను యాక్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నానని. నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం దానికి పెట్టేశా. సారీ. రమణి, కావాలంటే నా ఆటోతో ఇస్తా. సారీ. రమణి, 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 డాక్టర్ గారు. హలో, అవునా? నేను వచ్చేస్తున్నా, దగ్గరికి సిద్ధం చేయండి. డాక్టర్ గారు, సారీ విద్య, నేను హాస్పిటల్ పంపాను. నా దగ్గర డబ్బులు లేవు, అడుగుతా ఉంటున్నా. సారీ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సారీ విజయ, నేను కూడా నా లక్ష్యం జరిగింది కదా, దానికి డబ్బంతా ఖర్చు అయిపోయింది. నీకు సహాయం చేయడానికి కూడా నాకు డబ్బు లేదు. సారీ. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. సారీ విద్య, ఈసారి నేను హెల్ప్ చేయలేను మీకు. ఇస్తేరు, ఇస్తేరు. సారీ విద్య, ఈసారి నేను హెల్ప్ చేయలేను. ఎందుకంటే మా బిజినెస్ లో కూడా మాకు లాస్ వచ్చింది. దానివల్ల నేను కూడా హెల్ప్ చేయలేను. సారీ. సారీ అక్క, మా పిల్లలు కూడా ఫీజు కట్టాలి, మర్చిపోయాను. సారీ అక్క, డబ్బులు ఇవ్వలేదు. అరే, అందరూ వెళ్ళిపోయారే, ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే, ఎవరు సహాయం చేయలేదు. అరే రే, ఇంట్లో అందరూ ఎవరు లేరు. ఏంటి ఇలా రేపే మంచిగా ఈ టీ పెట్టలేక డోర్ లేక మంచిగా ఎందుకు వెళ్ళిపోయావా ఏంటో. అయినా నాకెందుకు వచ్చింది? మా అమ్మగారు పిలుచుకున్నారు, మా అమ్మగారు తెచ్చుకున్నారు, నాకెందుకు లేదు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు ఏమైందేంటి? ఏంటి అందరూ వెళ్ళిపోయారు? అదే అందరినీ పిలిచాను, ఎవరు సహాయం చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు అంతేనదే. మీరేమో లోక స్నేహితులు అందరినీ నమ్మారు, అందరూ వచ్చారు, చక్కగా టీలు కాఫీలు తాగి మాకు అన్ని పనులు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయారు. ఏసే ఫస్ట్ వచ్చాడు మీకోసం ప్రాణం చేయడానికి. మీరు ఆ లోక స్నేహితులు అందరినీ నమ్మేశారు. ఏసే మాత్రం ఏసే మీకు చెప్తున్నా సరే మీరు ఆగమని చెప్పి వెళ్ళిపోమన్నారేంటండి. అవును రామలక్ష్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. సరే, ఇంకెవరిని రావద్దని చూసుకో, నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. సర్లే, నాకేందుకు వచ్చింది అమ్మ. ఏసయ్య, సారీ ఏసయ్య, నేను నా లోక స్నేహితుల్ని నమ్మి పిలిపించాను. మీరు ఎంత పిలుస్తున్నా నేను పట్టించుకోలేదు. మీరు నా కూతురు పెళ్లి కోసం నేను ఇదంతా చేశాను. సారీ ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య. ఏసయ్య, ఏసయ్య, రండి ఏసయ్య. ఏసయ్య, రండి ఏసయ్య. భయపడుతున్నా. మీ కూతురు విషయమై వివాహ విషయంలో ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నేను ప్రాణమే ఇచ్చిన పని చేయలేనా? హై, ఏసయ్య మాట్లాడాడు. హై, ఏసయ్య మాట్లాడాడు. ఏంటి మా అమ్మగారు మళ్ళీ అవుతుంది ఇలాంటి ఏడు తిని కూర్చొని అందరూ ఏమి నేను నవ్వుతున్నారు. రా లక్ష్మి, రా కూర్చో. రా కూర్చో. పర్లేదండి, పర్లేదు రా. పర్లేదు కూర్చోండి. పర్లేదు రా లక్ష్మి, నేను కూర్చుంటాను. బయలుదేరుతుందండి. పర్లేదు రా లక్ష్మి. నాకు రామలక్ష్మి, నాతో ఏసే మాట్లాడాడు, సహాయం చేస్తానన్నాడు. మీరు ముందే చెప్పారు కదండి. మీరేమో ఏ చేయనప్పుడు కూర్చున్నారు, నేనేం చేయను. మీరేమో బిజినెస్ లాస్ అయిపోయి అదే లోకల్ సేల్స్ ఉంటే అంతేనండి. ఫస్ట్ ఏసీ నమ్మాలి, ఏసీ నా కోసం ప్రాణం ఇచ్చారండి. అవును రామలక్ష్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా స్నేహితులు నమ్మాను. ఏసఐ ఎంత పిచ్చినా నేను పలకలేదు. కానీ ఏసయ్య ఇప్పుడు వచ్చి నన్ను క్షమించి నా కోసం మళ్ళీ వచ్చాడు, నాకు సహాయం చేస్తానని చెప్పారు. అవును రామలక్ష్మి చెప్పేసో. హలో అండి, నేనేనండి. చెప్పండి. అవునా, చాలా థ్యాంక్స్ అండి. అందరూ మమ్మీ ఏది రామలక్ష్మి, రామలక్ష్మి చెప్పండి. మన బిజినెస్ ప్రాఫిట్స్ అని మళ్ళీ వచ్చేసి అంట, లాస్ అవ్వలేదంట. చెప్పానండి, ఏసు ప్రభు అంతే. మా ఏసు బాబు నేను ముందే చెప్పానండి, నా ఎంత దేనందున్నాడు. ఆయన దాన్ని మీరేమో
బాబు ఏది మంచోడేంటి? అవును రామలక్ష్మి, అవును. ఏసీ నా కోసం సహాయం చేశారు. నా మిత్రులు ఎవరు నా కోసం సహాయం చేయలేదు. వాళ్ళందరూ లోక స్నేహితులని ఏదే మంచిలోనండి మన కోసం ప్రాణం ఇచ్చాడండి శివలో. ఈ పని కూడా తినడంటే అవును రామలక్ష్మి, ఇక్కడ నుంచి మన ఇద్దరం రోజు ప్రార్థనకి వెళ్తాం. ఇక్కడే పక్కన వేసుకో ప్రార్థన రోజు రా నాతో పాటు. సరే అండి, థాంక్యూ. ఎప్పుడు నుంచో అర్థం అవుతున్నా మీరేమంటారో మరి పని చేయమంటారేమో. అక్కడ కూడా వెళ్ళినాక అక్కడ కూడా పని చేయమంటారేమో అనుకున్నాను. అవును రామలక్ష్మి, నేను అసలు సరిగ్గా ప్రార్థనకే రావడం లేదు. ఆదివారం అని చెప్పి పబ్బులకి షాపింగ్ కి వెళ్తున్నాను తప్పి మందరం మర్చిపోయాను. ఇక్కడ నుంచి మన ఇద్దరం ఖచ్చితంగా వెళ్తాం. ఎక్కడికి వెళ్దామండి? మందిరానికి. మన పక్కనే వేసుకో మందిరం ఉంది. రోజు తప్పక వెళ్తాం. సరే అండి, థ్యాంక్స్. రక్షణ ఓడను కట్టాడు నువ్వు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. దేవుని చేత హెచ్చరించబడి నీవినే ప్రకటించినాడు. దేవుని చేత హెచ్చరించబడి నీవినే ప్రకటించినాడు. నీతికి వారసుడైనాడు. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. మూడల పొడుగున్నది 50 గొర్రెల వెడల్పున్నది. 300 మూరల పొడుగున్నది 50 గొర్రెల వెడల్పున్నది. 30 మూరల ఎత్తు ఉన్నది. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. మూడంతస్తులుగా కట్టబడినది జీవరాశులకు నిలయమైనది. మూడంతస్తులుగా కట్టబడినది జీవరాశులకు నిలయమైనది. సమృద్ధిగా మారబడినది. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. ఇప్పబడినవి నలుగని రాత్రులు. ఆకాశము ఇప్పబడినవి నలుగని రాత్రులు. ప్రసన్న వర్షము కురియుచున్నది. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. నోవాహు కుటుంబం ఓడలు చేయదు. జల ప్రవాహం విస్తారమాయను. నోవాహు కుటుంబం ఓడలు చేయదు. జల ప్రవాహం విస్తారమాయను. నీళ్ళ మీద ఓడ నడిచెను. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. అవిధేయులందరూ చచ్చిపోయి విధేయులందరూ రక్షింపబడిరి. అవిధేయులందరూ చచ్చిపోయి విధేయులందరూ రక్షింపబడిరి. నూతనమైన భూమి మీద అడుగు పెట్టి నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత ఓడను కట్టాడు. రక్షణ ఓడను కట్టాడు. నువ్వు చేసే పాపములు మానవా ఓ మానవా, నువ్వు చేసే పాపములు మానవా. నీకై నాకై మరణించెను యేసు, మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు. నీకై నాకై మరణించెను యేసు, మన పాప భారములు భరించెను. తెలుసురా నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మానవురా. తెలుసురా నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మానవురా. మానవా ఓ మానవా, నీవు చేసే పాపములు మానవా. మానవా ఓ మానవా, నీవు చేసే పాపములు మానవా. సిసి కెమెరాలకై భయపడిపోతుంటావు. సృష్టికర్త దేవుణ్ణే మర్చిపోతుంటావు. సిసి కెమెరాలకై భయపడిపోతుంటావు. సృష్టికర్త దేవుణ్ణే మర్చిపోతుంటావు. కొంతవరకు ఆ కెమెరాలు చూస్తుంటాయి, మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు. కొంతవరకు ఆ కెమెరాలు చూస్తున్నాయి, మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు. తెలుసురా నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మారవు.
విర్రవీగుతుంటావు. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు. ఈ లోకంలో గెలిచి విర్రవీగుతుంటావు. నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా, ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉందిరా. నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా, ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉందిరా. తెలుసురా, నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మానవురా. తెలుసురా, నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మానవురా. మన దేవుని ప్రేమనే ఎరుగు లేకున్నావు, నా తండ్రి చిత్తమునే గ్రహించుకున్నావు. మన దేవుని ప్రేమనే ఎరుగు లేకున్నావు, ఆ తండ్రి చిత్తమునే గ్రహించుకున్నావు. కొన్ని దినములేరా నీకు సమయం ఉన్నది, ఆ తరువాత దేవుని రాకడున్నది. కొన్ని దినములేరా నీకు సమయం ఉన్నది, ఆ తరువాత దేవుని రాకడున్నది. తెలుసురా, నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మారవురా. తెలుసురా, నీకంత తెలుసురా, అయినా కానీ నీవు మారవురా. మానవా, ఓ మానవా, నీవు చేసే పాపములు మానవా. మానవా, ఓ మానవా, నీవు చేసే పాపములు మానవా. థ్యాంక్ ఏంటి నాటి విశ్వాసం వంద చెప్తే జీవితం సరిగ్గా చెప్పట్లా మళ్ళీ వంద అన్నది మనందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది కదా. ఒకప్పుడు మన విశ్వాసులు భక్తులు అంతకు ముందు మన పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా వాడతారంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా ఆచారంగా దాన్ని వాడుతూ దేవుణ్ణి ఎదుర్కొంటూ వాడుతూ వస్తున్నారు. ఇప్పుడు మన విశ్వాసం చూస్తే ఏదో ఆచారాన్ని తీసుకురావడం అసలు కొంతమంది బైబుల్ కూడా తీసుకురావాలి. ఆ బైబుల్ ని చాలా బాధేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా బాధేసిందంట. ఆ పరిశుద్ధ గ్రంథం దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వాసిస్తే కొద్ది మన దగ్గరికి వస్తుంది. అందరూ చెప్పండి కొద్ది ఆ పరిశుద్ధ గ్రంథం ఆకుంది. అందరికీ వందనాలు. నేను ఎవరో తెలుసా మీ అందరికి? నేను ఎవరో తెలుసా? అందరూ మాట్లాడాలి. నేను బైబిల్ అండి. మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, అదే నేను. అయితే నేను ఇప్పుడు మీ అందరికి ముందుకు ఎందుకు వచ్చానో మన పాస్టర్ గారు చెప్పారు కదా, కొన్ని చిన్న చిన్న బాధలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే చిన్న చిన్న బాధలు చెప్పే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. సరేనా? సరేనా? సరే. మీ అందరికి నన్ను ఏమంటారో తెలుసు కదా. ఏమంటారు? హోలీ బైబుల్ అంటారు. అవునా? పరిశుద్ధ గ్రంథం కదా. సరే, ఇవాళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పరిశుద్ధ గ్రంథం హోలీ బైబుల్ అంటే బైబుల్ అంటే ఏంటో మీనింగ్ ఏంటో తెలుసా మీరు ఎవరికైనా? బైబుల్ అంటే ఏంటో మీనింగ్ ఎవరికైనా తెలుసా? బైబుల్ అంటే ఏంటో సేవకులు ఎవరు చెప్పకూడదు. బైబుల్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసో తెలిస్తే చేయాలి. చెప్పొచ్చు, చావు పిల్లలు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. బైబిల్ అంటే ఏంటో చెప్పాలి. అటు చెప్తారు, చెప్తారా? చెప్పండి. అది అబ్రివేషన్ అంటారు. దాన్ని అబ్రివేషన్ అంటారు. నేను అడిగింది మీనింగ్ అడిగాను. అబ్రివేషన్ కాదు, మీనింగ్ అడిగాను. మీనింగ్ ఏంటంటే బైబిల్ అంటే బుక్స్ అని అర్థం, పుస్తకాలు. హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ పుస్తకాలు. అర్థమైందా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఎవరికైనా తెలుసా? 26. ఓకే. అయితే చాలా మంది చాలా కష్టపడి నన్ను చాలా భాషల్లో నన్ను తర్జుమా చేశారు. అయితే మొత్తం ప్రపంచంలో నేను 724 భాషల్లో అందుబాటులో ఉన్నాను. మన భారతదేశంలో మాత్రం నేను ఎన్ని భాషలు అందుబాటులో ఉన్నాను తెలుసా? 74 భాషలు అందుబాటులో ఉన్నాను. అయితే విడివిడిగా 19 మందిని మాత్రమే 92 భాషలు నన్ను తర్జుమా చేశారు. సరే, ఈ తర్జుమా చేయడానికి కారణం ఏంటి? మీరు మాట్లాడరా? తర్జుమా చేయడానికి కారణం ఏంటి? అవును, మీకు అర్థం అవ్వాలి. మీరు అందరూ నన్ను చదివి నన్ను అర్థం చేసుకోవాలి.
అయితే ఎంత చదివినా ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు కానీ నన్ను మీరు చదివి కూడా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయడానికి తప్పులో చూపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఒక చిన్న సంఘటన మీకు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. ఒక చిన్న కుటుంబంలో జరిగే సంఘటన. మీరు అందరూ దాన్ని చూసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మా అబ్బాయి అన్నప్రాసన అండి. ఈ కార్యక్రమానికి అందరినీ పిలిచాను, మన తల్లిదండ్రులని పిలిచాను. చూద్దాం మరి ఏం చేస్తారు. ఈరోజు తన అక్కడ పెట్టినట్లు ఏది పట్టుకుంటే అది వాళ్ళ సొంతం అవుతుంది. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇప్పుడు మాటలో భాస్కర్ కూడా రైజర్ భాస్కర్ గారు అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి. అన్ని పెట్టాలి, చూడాలి, నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరు పట్టి అన్న ప్రశ్న దీన్ని ఇంకేం పెట్టాలి, ఏం మర్చిపోయామో. పెన్ను ఒకటి, అరే డబ్బులు ఇంతమంది ఉన్నారు, అది పట్టించుకోరా? మన లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అది, అది పట్టించుకోకుండా ఇంకా బైబిల్ జ్ఞానంలో బైబిల్ చాలా ఎవరు ఎవరి దగ్గర బైబిల్ ఆశ్రయించారు. మీ బైబిల్లోనే బైబిల్ పెట్టేసాం. ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. జ్ఞానంలో పిల్లలు తీసుకురండి. ఇప్పుడున్నానా చూడన్నా ఇలా చూసావా, అందులో నేను పడుకుంటే అది చూసుకునే సంతోషం. సరేనా? నాకు చూడు, ఇది చూడు, మళ్ళా ఉందా మన ప్రశ్నలో వదిలే మన తిండి వదిలే ఇప్పుడుగా సరే పెళ్ళిపడుతుందా తెలియదా చదవకపోతే ఎందుకు మన పెళ్ళి కానీ డబ్బులు తీసుకో. అలా ఏదో చనిపోయినా డబ్బులు తీసుకున్నా అబ్బా చేసానన్నా ఎగురు పట్టుకున్నామన్నా మంచి పద్ధతి ఇది. ఇవ్వండి మా అబ్బాయి ఎగురు పట్టుకున్నాడు. చాలా మంచి పని చేశాడు. అబ్బాయి ఫాస్ట్ అవుతాడు, పెద్ద సేవకుడు అవుతాడేమో. చాలా మంచిదే. మీ అబ్బాయి ప్రోత్సహించి దేవుడు నడిపించు. సరే ఫాస్ట్ గారు చిన్న ప్లాన్ చేద్దాం. మీ అబ్బాయి వద్దు, టైం లేదు, కవర్ చేసుకున్నాం ఒకసారి. వీడేంటో మా తల్లిదండ్రుల నుండి బైబిల్ కనిపించి బైబిల్ పట్టుకుంటాడు. నాకేమో టైం అవుతుంది. పెద్ద ఫాస్ట్ అవుతాడేమో, సేవకుడు అవుతాడేమో, ఏం చేస్తాడు ఏంటో చూద్దాం. చూసారా, పిల్లోడు బంగారం పట్టుకోలేదు, నాకు బంగారం సొంతమేమో, నా పిల్లోడికి బైబుల్ పట్టుకోవడానికి బాధపడతాడు. సేవకుడు అవుతాడేమో అని భయపడతాడు కదా. రేపు నిజంగా ఈ పిల్లోడి ఇంటికి సేవకుడు అవుతాడంటే ఏమవుతుంది చూద్దామా? మిమ్మల్ని అందరికీ ఇప్పుడు ఫ్యూచర్ లో తీసుకెళ్తాను నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితం మొత్తం మార్చేసాడు. నేను అందరిలాగా చదువుకొని డబ్బులు సంపాదిస్తాం అనుకుంటే బైబిల్ దేవుడు వాక్యం నాతో మాట్లాడింది. దేవుడు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. పాస్టర్ విషయం మా డాడీ చెప్తాం, సంతోషిస్తాను. డాడీ చెప్పినా అన్న ఇంకో విషయం చెప్పండి. వాడు కాకపోతే రెండు చెప్పినా అప్పుడే చెప్తాను. చెప్పినా అన్న నేను బైబిల్ చదవండి, పాస్టర్ అవుతాను, దేవుడు సేవ చేస్తాను. ఏంటి పాస్ అవుతావా? నేను అమెరికా చదువుకొని అంత పెట్టి సంపాదించి చదివిస్తే నువ్వు పాస్ అవుతానంట. ఇంకా పట్టిందే నీకు అది కాదు. నువ్వు అమెరికా మీ తోటి ఫ్రెండ్స్ అందరూ అమెరికా డాలర్స్ పంపిస్తే నువ్వు మాత్రం పాస్ అవుతానంటావా? ఇదేం లేదు, వెళ్ళి చదువుకో, అక్కడికి చదువుకో. చెప్పేది అదేది కాదు. అమెరికా వెళ్ళి చక్కగా నాకు డాలర్స్ పంపిస్తే నేను అమలాపురంలో స్థలాలు, కర్నూలులో కాంట్రాక్ట్ ఏమి చేద్దాం అనుకున్నా. నువ్వేమన్నా ఇక్కడ రికార్డు చేసామన్నావు, నేనేమో అమ్మాయి చేద్దాం అనుకున్నా, నువ్వు రికార్డు చేసామన్నావు. అది కాదు అమెరికా డాలర్స్ పంపినాడు. సేవకుడు అవుతానంటే సంతోషించడం మానేసి కొడుకు గురించి నాకు డబ్బులు పంపించట్లేదు, నేను అమ్మాయిని చేద్దాం అనుకుంటే నాకు రికార్డింగ్ చేసామని ఫీల్ అవుతున్నాడు. ఇదే ఎలా ఉంటే నిజంగా సేవకైతే ఇంకేం చేస్తాడు? మీ అందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారా మీ పిల్లల గురించి? అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సంఘటన చూపించాను కదా. ఈ రోజు అసలు మన సంఘాల్లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు నేను మీకు చూపిస్తాను. అవి చూసి మీరు ఇంకా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.
ఇవాళ మిమ్మల్ని అందరూ నేను ఒక సంఘంలో తీసుకెళ్తాను. మనందరం ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఓకే, మన బైబిల్ అయితే ఒక పాట పాడదాం. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము, తేనె కంటే తీపియు జంతు తేనెదారులు, తేనె కంటే తీపియు జంతు తేనెదారులు. హలో పాస్టర్ గారు, హోల్డ్ ఇట్ ఫర్ ఎ సెకండ్. అయ్యా నువ్వేం చేస్తున్నావు అయ్యా? అదే చేస్తున్నాను. అందరూ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? బైబిల్ బాగా పడుతున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నేను అదే చేస్తున్నాను. మరి నీ బైబిల్ ఏది? బైబిల్ అందులో ఉందా? తెలియదే నీకు? బైబిల్ ఉందా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా గూగుల్, వాట్సాప్, యూట్యూబ్ మొత్తం ఉంటాయి. ఇంకేదో ఫేస్బుక్ అవన్నీ ఉంటాయా? ఉంటాయి కదా మరి. అందులో సినిమా పాటలు ఉంటాయా? గోల్డ్ ఉంది, సినిమాలు ఉన్నాయి చాలా. డౌన్లోడ్ చేసి ఉంటాయా? అవన్నీ దించేసి బైబిల్ ఒక్కటి ఏది పాడుతున్నావు ఫోన్లో నుంచి? అదే అలా కుదురుతుంది. మరి ఇదేలా కుదురుతాయా? నువ్వు బైబిల్ తెచ్చుకున్నప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళు బైబిల్ పట్టుకో, అంతేగాని నువ్వు నీ ఫోన్ ఎత్తి పడతావా? సరే సరే. చూసారా, బైబిల్ తెచ్చుకోవడం మానేసి బైబిల్ నలుగురిలో ఏమనుకుంటారని సిగ్గుపడతా బైబిల్ తెచ్చుకోవడం మానేసి తన ఫోన్ తెచ్చుకున్నాడు. ఫోన్ లో బైబిల్ ఉందని చెప్పి సమాధానం చెప్పి ఫోన్ ఎత్తి బైబిల్ వాళ్ళు పడుతున్నాడు. ఇది కరెక్టేనా? అందరూ కూర్చుందాం, వాక్యం చదవం. పాటలు అయిపోయాక వర్తమానం టైంకి ఇప్పుడే మందిరానికి వస్తున్నాడు. వచ్చి మళ్ళీ ముందు కూడా కూర్చోట్లేదు, వెనకాల కూర్చుంటున్నాడు. అమ్మా నాన్న కోసం మందిరానికి వస్తున్నాడు, తన కోసం కాదు. అయ్యో ఇది చూడండి, అసలు ఇది ఇంకా వీటిలో పాటలు అయిపోయి వర్తమానం టైంకి వెళ్ళిపోతుంది. అమ్మగారికి వర్తమానం అక్కర్లేదు, పాటలు చాలు. చప్పట్లు కొట్టింది ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా వర్తమానం అక్కర్లేదు, వాక్యంలో బలపడాల్సిన పని లేదు. పాటలు ఎంత ముఖ్యమో వాక్యం కూడా అంతే ముఖ్యం, వాక్యం ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. ఆరాధన అంటే రెండింటికి ప్రాముఖ్యత ఉందనే విషయం అందరూ మర్చిపోతున్నారు. ఈ సంఘంలో పరిస్థితి చూశారు కదా, మీకు నా బాధ కొంచెమైనా అర్థమైందా? నా బాధ కొంచెమైనా అయితే ఇది ఎలా ఉంటే ఒక కుటుంబంలో తీసుకెళ్తాను, అది కూడా ఈ సంఘమే. ఈ సంఘంలో కుటుంబంలో తీసుకెళ్తాను. అసలు చూసారా, కుటుంబ సంఘం తీసుకెళ్దాం అనుకున్నాను, ఆ పాటలు వెళ్ళిపోయి అమ్మాయి తన బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అయ్యో ఎవరు బైబిల్ మర్చిపోయారే. చూద్దాం. ఆన్సర్ అంట, ఫోన్ చేయాలి. హలో అమ్మా. హలో, ఎవరు మీరు? నన్ను అమ్మ అంటారేంటి? అమ్మా అది కాదమ్మా. మళ్ళీ అమ్మ అంటారు. అసలు ఎవరు మీరు? అమ్మా నేను మా పాస్టర్ గారిని. అయ్యో పాస్టర్ గారు మీరా? నేను మీరు అనుకోలేదండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎలా ఉన్నాడమ్మా? ఇంతేమ్మా ఆరాధనకు వచ్చి పాల్గొని చేసావు. అయ్యో పాస్టర్ గారు మీరా? నేను ఆ పాస్టర్ గారు అంటున్నానండి. ఏంటో చెప్పండి. ఆ పాస్టర్ గారు ఏంటి? ఆ పాస్టర్ గారు ఎవరు లేరండి, చెప్పండి ఏంటి? అమ్మా ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదండి. సరే అమ్మా, ఇంటికి ఏంటంటే నీ బైబిల్ ఇక్కడ మందిరంలో మర్చిపోయావు, వచ్చి తీసుకెళ్తావా? అవునా పాస్టర్ గారండి, నేను భోజన హడావులో మర్చిపోయి ఉంటాను. వచ్చి అలా వచ్చి తీసుకెళ్తారండి. సరే అమ్మా, నా దగ్గర వచ్చి అలా వచ్చి తీసుకెళ్ళు. సరే ఉంటాను. చూసారా, బైబిల్ మర్చిపోయాను కానీ వచ్చే వారం వచ్చి తీసుకెళ్ళిందంట అమ్మగారు. అదే తన ఫోన్, తన పర్సు, తన వాలెట్ ఏదైనా మర్చిపోయి ఉంటే వచ్చే వారం వచ్చి తీసుకెళ్తాను కదా. ఆ మేఘాలు వచ్చి తన ఫోన్, తన వాలెట్ ఎదుర్కొని తీసుకుని లేదు. చూసారా, బైబిల్కి ఎందుకు ప్రాముఖ్యత వాళ్ళ ఫోన్లకి వాళ్ళ వాలెట్స్ ఉంది. అది మీకు ఇందాక ఒక కుటుంబాన్ని తీసుకెళ్తానని చెప్పాను కదా, ఆ కుటుంబంలో సంఘటన జరుగుతుంది. మీరు అందరూ చూడండి. 500, 1000 రూపాయలు, 1500, 2500,
3,500 మా ఆయన డబ్బులో నుంచి డబ్బేసి మరి 3,500 కలెక్ట్ చేశాను. ఆహా, ఎన్ని డబ్బులు కలెక్ట్ చేశాను. సరే కలెక్ట్ చేశాను. అది వీటిని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ రాదండి డబ్బులు? అసలే కష్టపడి డబ్బేశానయ్యే. మళ్ళీ ఎవరు తీసేసుకుంటే సరే ఎక్కడ రాద్దాం మీ డబ్బుల్ని? బీరాలో పెడదామా? బీరాలో లోపల పెట్టుకుని తాళమేసేద్దాం. మళ్ళీ వద్దలే, మా ఆయన దగ్గర కూడా ఫీజు ఉంటాయి కదా, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అన్నీ తిడతాడు. వద్దు తీసా, బీరాలో కూడా వద్దు. ఇంకెక్కడ రాద్దాం? ఫ్రిడ్జ్ లో పెడదామా? అయ్యో వద్దలే, మన ఫ్రిడ్జ్ లో పెడితే నేనే డబ్బేసినప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వాళ్ళు ఎవరు నా నుంచి డబ్బేశారు, వాళ్ళు ఇంకెంత కథలో ఉన్నారు. అది కూడా వద్దు. ఇంకెక్కడ రాద్దాం? బైబిల్ రాద్దామా? బైబిల్ అనుకో, నా బైబిల్ నేనే సరిగ్గా తీసుకోను, వారానికి ఒకసారి తీస్తాను. అసలు నా బైబిల్ నేనే ముట్టుకోను, ఇక మా ఆయన ఎందుకు తీస్తాడు? సరే చూద్దాం, బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఏదబ్బా, ఇంతటి వారం చర్చ తీసుకెళ్ళాను, మరి ఎక్కడ పెట్టాను? అయ్యయ్యో, ఎక్కడుంది నా బైబిల్? నా బైబిల్ నా తప్ప వేరే వాళ్ళు కనపడదు. ఇప్పుడు నామే కనపడలేదు, నేనే వారానికి ఒకసారి తీస్తానయ్యే. ఎక్కడ ఉంది నా బైబిల్? ఇదిగో ఇక్కడ ఉంది. సరే, నా డబ్బులు బైబిల్ రాసుకుంటాను. ఏసయ్యా, నా డబ్బులు నీ బైబిల్ రాసుకున్నా ఏసయ్యా. ఆ డబ్బులు ఎవరు చూడకూడదు, ముఖ్యంగా మా ఆయన మాత్రం చూడకూడదు. ఎందుకంటే మా ఆయన డబ్బులు కదా, మళ్ళీ చూసుకున్నానే అంటాడు. ఎందుకంటే ఎవరు చూడకూడదు. మళ్ళీ వచ్చి ఆలోచన ఆ డబ్బులు బైబిల్లోనే ఉంటే శ్రేష్టమైన కాళ్ళకు తీసుకొచ్చి నీకే ఇస్తాను ఏసయ్యా. జాగ్రత్తగా భద్రపరచండి ఏసయ్యా, జాగ్రత్తగా కాపాడండి ఏసయ్యా. ఆమె చూసారా ఎంత గర్వంగా మా ఆయన దగ్గర నుంచి దొంగతనం చేశానని చెప్తున్నా. మళ్ళీ రేపు పొద్దున ఆయన అడిగితే నా మీదే ఒకటేసి నేను లేదని చెప్పి మళ్ళీ నేనే కాపులా కాయాలంట దానికి. ఇప్పుడు నన్ను నా బైబిల్ ఇప్పుడు ఏం చేసింది, అందులో బ్యాంక్ చేసేసింది. చూసారా ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు. నన్ను రోజు చదవాల్సింది పోయి వారానికి ఒకసారి తీసిందంట. అమ్మగారే మళ్ళీ ఒప్పుకుంటుంది ఆ విషయాన్ని నా దగ్గర. ఇన్ని కష్టాలు వచ్చినాయండి నాకు. చూసారు కదండి బైబిల్కి ఎంత బాధ వచ్చిందో. ఇప్పటి నుంచైనా మన అందరం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా వాడుతూ దాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనతో పాటు బైబిల్ కూడా ధ్యానిస్తూ ఈ నూతన సంవత్సరానికి అడుగు పెట్టే ముందు 1వ తారీఖు నుంచి అందరం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సంవత్సరానికి ఎంతో బాధపడుతూ వచ్చాం కదా, ఈసారి మనం అందరం సైనికులుగా పోరాడదాం. గెలుపుని దాన్ని పాట పాడుతుంది. గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెనా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెనా. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెనా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెనా. సైనికుడాలే ఆయుధాలు ధరించు, లోకాన్ని గెలవాలి అపవాదిని తరమాలి. సైనికుడాలే ఆయుధాలు ధరించు, లోకాన్ని గెలవాలి అపవాదిని తరమాలి. శోధనను జయించాలి, సిద్ధముగా ఉండాలి. శోధనను జయించాలి, మెలకువగా ఉండాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా, గెలుపునిదేవో తమ్ముడా, గెలుపునిదేవో చెల్లెలా. ప్రేమతోనే బ్రతకాలి, ప్రేమతోనే ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనుకడుగు వేయకు, వెనుక తిప్పి చూపకు. ప్రేమతోనే ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనుకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. జీవమే నీ విజయము, ముందుకే ముందుకే, కల్వరే నీ గమ్యము. సిలువ నీదైతే గెలుపు
సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా, గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. యేసు ప్రభువులో నిలువు, యేసు ప్రభువులా బ్రతుకు, ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. యేసు ప్రభువులో నిలువు, యేసు ప్రభువులా బ్రతుకు, ఆయన శక్తిలో నిలువు, ఆయన బలముతో బ్రతుకు. ప్రేమతోనే నడవాలి, అపవాది పారిపోవాలి, ప్రేమతోనే ఉండాలి, సాతాను ఓడిపోవాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, సిలువ నీదైతే గెలుపు నీదే, గెలుపు